ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం వరంగల్ ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళ 3 నెలలకు నేను గతంలో చాలాసార్లు చెప్పినాను, ఇక్కడికి మేము ఒక టీం వర్క్గా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానివ్వండి, అధ్యక్షులం కానివ్వండి, కలిసికట్టుగా సాధించినటువంటి విజయమే ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ గారు అయితే వరంగల్లో ఇప్పటికీ వీడియో ఉన్నది నా దగ్గర, వ్యంగ్యంగా హేళన చేసినట్టు. ఇక్కడ ఎవరో మంత్రి ఉండే కానీ ఈ నియోజకవర్గంలో ఎవరు, ఆయన పేరేంది, బసవరాజ్ సారే. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం, వీడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా, సిగ్గు అనిపిస్తున్నది అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దానికి ఆడి వదిలేయకుండా ఏకంగా 2 ఎమ్మెల్యేలను ఇక్కడ గెలిపియండి, రాష్ట్ర సొంత బడ్జెట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏం జరిగిందో వరంగల్ జిల్లా ప్రజలందరికీ అదైనా ఇంకా పెద్దది, ఆడి నుంచి మొదలు పెడితే మీకు ఇల్లు ఇస్తామన్న దాని దాకా ఏది కూడా ఫుల్ఫిల్ చేయలే. కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాలో మీకు వీడియో కూడా చూపిస్తా, మాట ఇచ్చిండు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నా మాకు చాలా ఇది చిరకాల కోరిక. వరంగల్ జిల్లా ప్రజలు వర్షం ఎక్కువైన సమస్య తక్కువైన సమస్యగా ఉన్నదంటే వారు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసే బాధ్యత నాది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మాట ఇచ్చిపోయింది. ఇచ్చినప్పుడు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకే బ్యాచ్ చాలా మాట్లాడిండ్రు. ఇవాళ 5,257 కోట్ల 20 వేల రూపాయలని జియో శాంక్షన్ ఇవ్వటం జరిగింది, డిపిఆర్ తయారవటం జరిగింది. దానికి నిజంగా కూడా చెప్పాలంటే ఏరియా కూడా 4,770 స్క్వేర్ మీటర్లు. డిపిఆర్లో కూడా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి, ఎన్ని మలుపులు ఉన్నాయి, అంత ఇదిగా డిపిఆర్ తయారు చేయడానికి మేము మాట ఇచ్చిన వారం 10 రోజులల్లా ఒక కంపెనీకి ఇచ్చేసి వాటిని తయారు చేయమని చెప్తే మొన్న వారం రోజుల కింద తయారైంది. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఈ వారం 10 రోజుల్లో టెండర్ కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. అది అలా జీవో వచ్చింది. అంటే వరంగల్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఇంతకంటే పెద్ద శుభవార్త ఏది ఉండదు అనుకుంటా నాకు తెలిసి. మేము వచ్చిన ఈ 2 ఏళ్లల్లా ఎయిర్పోర్టు ఇవాళ ఇప్పుడు దీన్ని ఏమంటే మన కోచ్ ఫ్యాక్టరీదే ఉన్నది, ఉదాహరణ చెప్తున్నా. కోచ్ ఫ్యాక్టరీదే కానివ్వండి, ఎయిర్పోర్ట్దే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, మేము ఇంత కష్టపడి మీ అందరు సాక్షిగా మాట ఇచ్చి తీసుకొచ్చి మేము పడ్డ కష్టం ఏంటిది, తెచ్చిన జీవోలేంటి, తెచ్చిన డబ్బులేంటి అనేది మీ కళ్ళెదురుగా అవుపడుతుంది. కానీ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఆ పాల ప్యాకెట్ పట్టుకొని తిరిగే బ్యాచ్లు, ఏం చేసినా మేమే చేసినామని చెప్పుకొని తిరుగుతూ అంటారు. అది అబ్దుల్లా కా షాదీ మీద దివానే కా హంగామా అంటారు. ఇదే ఊర్లే ఉదాహరణకు అరుణ్ అన్న ఊళ్ళో పెళ్ళి అవుతుంది ఇంట్లో, మరి ఏం చేయాలి, ఇంటి వెనక కుక్కలు కొట్టుకుంటా అంటాయి. దేనికాడ ఇస్తారాకులని తినేయాడు, బయట పారేగానే కొట్టుకోవా? ఊళ్ళో అడావుడి ఉంటే కుక్కల పంచాలు వెళ్ళింది అని మేము అనుకుంటాను. మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? 10 ఏళ్ళు కలిసి సంసారం చేసిండ్రు కదా బీజేపీ బీఆర్ఎస్. ఎయిర్పోర్ట్ ఎందుకు తేలేకపోయినరు? 300 కోట్ల రూపాయలు ఇచ్చి ల్యాండ్ అక్వైర్ చేసినాం మేము. దేశంలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ అతి తొందర ల్యాండ్ అక్వైర్ చేసి ఇచ్చిందని చెప్పి ఏకంగా కేంద్ర మంత్రి గారే అన్నారు.
ఒక 10 టార్గెట్ ఇస్తే ల్యాండ్ అక్వైర్ చేసి శ్రద్ధతోటి 300 కోట్లు ఖర్చు పెట్టి తీసుకుపోయి కేంద్రానికి ఒప్పచెప్పిన ఘనత మాది. మరి 10 ఏళ్ళ పర్మిషన్ తీయకపోతే కనీసం ఎయిర్పోర్ట్కు తట్టెడు మట్టిపోయకపోతే ఇవాళ దీనికి అడావుడి చేస్తాను. దేనికి? కోచ్ ఫ్యాక్టరీకి. కోచ్ ఫ్యాక్టరీ కూడా తెలవాలి మీకు. అది కూడా పొన్నా లక్ష్మయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా 20 కోట్ల రూపాయలు ఫస్ట్ ఎండోమెంట్ ల్యాండ్ అక్వైజేషన్కు కట్టి 53 ఎకరాలు అక్వైర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొట్టమొదటి పునాది, మొట్టమొదటి తట్ట పార మాది. దాని తర్వాత దేశ భద్రత దృష్ట్యానో, టెర్రరిస్టులు నక్సలైట్లు పెరిగిన దృష్ట్యానో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు అది తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇవ్వటం కూడా వాస్తవం. అది దాని తప్పు మేము ఒప్పుకుంటాం. అక్కడ అది దేశ భద్రత దృష్ట్యా అనేది కూడా సమర్థించుకుంటాం మేము అట్లా కూడా. కానీ విభజన చట్టంలో పొందుపరిచేటప్పుడు తెలంగాణను ఆంధ్ర విభజించినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ అనేది మేము దాంట్లో మెన్షన్ చేసినాం, బయ్యారపు గనులు మెన్షన్ చేసినాం, యూనివర్సిటీని మెన్షన్ చేసినాం, ట్రైబల్ యూనివర్సిటీని, ఇవన్నీ మెన్షన్ చేసినాయి కదా. మరి మీ గవర్నమెంట్ మాది పోయింది. మరి 10 ఏళ్లలో ఈ మూడింటి గురించి ఎప్పుడన్నా ఊసెత్తినరా? ఎన్నిటి గురించో మాట్లాడింది కదా, ఈ మూడింటి గురించి ఊసెత్తినరా? కనీసం పింక్ బుక్కులకెళ్ళి తొలగించేటప్పుడు కూడా మీ దగ్గర చలనం లేదే. ఇప్పుడు కంపల్సరీ విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని మీకు మెసరనీయకుండా సమయం వచ్చినాక వాటికి నిధులు ఇవ్వవలసి వచ్చినాక ఇప్పుడు నిధులు ఇస్తే కడుతున్నారు. అది దానికి ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు మీ పాత్ర ఏమున్నదో చెప్పాలి. అసలు మొన్న పోయి విచిత్రం అనిపిస్తాను సెలబ్రేట్ చేసుకుంటా అంటే. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది మొద్దు నిద్రలో ఉంటుంది. అది ఎప్పుడు నిద్రపోతా ఉంటుంది, కలగట్టది. ఎవరు కట్టినా అది మేము కట్టామని 2 పాల ప్యాకెట్ పట్టుకుపోయి ఓ దుకాణం పెడతాను. ఇది వాళ్ళ దుకాణం. ఇది అందుకే ప్రజలు మర్చిపోయారు, వీళ్ళని విస్మరించారు, అయిపోయింది. వీళ్ళ దుకాణమే బంద్ పెట్టారు వీళ్ళని. ఎన్నడన్నా బీజేపీతో కలిసి మీరు సంసారం చేసినప్పుడు ప్రతిదీ తీర్మానం చేసి డిమానిటేషన్, జీఎస్టీ, అగ్రికల్చర్ బిల్లు వీటన్నిటి గురించి తీర్మానం చేసి అత్యవసరంగా దేశంలో ఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎవరు చేయకముందుకే వీళ్ళే చేసి పంపించే తొందర. మరి వీటి గురించి ఎందుకు చేయలేదో ప్రజలకు జవాబు చెప్పండి. తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు. మీకు ఓటు అడిగే హక్కు, నైతిక హక్కే లేదు. ఇవాళ మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినాం, ఎయిర్పోర్ట్ తెచ్చినాం. వీటన్నిటిని కూడా మేమేదో మీ తిరిగా కొబ్బరికాయలు కొట్టి శిలాపాలకాయలు వేసి అవతల పడే బ్యాచ్ కాదు మాది. పాల ప్యాకెట్ పట్టుకొని తిరిగే బ్యాచ్ కాదు. తప్పకుండా టైం టార్గెట్ పెట్టి కంప్లీట్ చేసి చూపించే బాధ్యత వరంగల్ జిల్లా ప్రజలది. మేము ఇస్తా, తప్పకుండా చూపిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిండ్రు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నాం, మాట ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ దేని వాటా ఎంత కూడా చూపిస్తున్నాం. అది మా యొక్క చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి పనితనం. మాటల కాదు, చేతలతోటి పోయే పనితనం మాది. వరంగల్ జిల్లా ప్రజలు గారా, మీరందరూ కూడా గమనించండి. 6 జిల్లాలుగా నాశనం చేసి 20 ఏళ్ళు వెనుకకు పోయిన వరంగల్ జిల్లాని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ 20 ఏళ్ళు ముందుకు తీసుకుపోయేటువంటి నిధులు నేను ప్రతిసారి మీతో అంటూ ఉంటా. ఎవరైనా రాండి, ఛాలెంజ్ హన్మకొండ చౌరస్తాలో కూర్చుందాం, చర్చకు దేనికైనా ఎవరైనా రాండి. మీరెన్ని తెచ్చిర్రు 10 ఏళ్ల నిధులు, మేమెన్ని తెచ్చినామో చూపిస్తామని ప్రతిసారి అంటూ ఉండేది. చర్చకు రారు. ఎందుకు రారు అంటే వాళ్ళకి ముఖాలు లేవు, తెచ్చిన ఇది లేదు, ఏమున్నదని చెప్పుకోవడానికి వస్తారు, రారు వాళ్ళు. ఇవాళ మేమేమంటున్నాం, మేము తెచ్చిన ప్రతి పైసకు లెక్క ఉన్నది, ప్రతి పైసకు జవాబుదారితనం ఉన్నది, ప్రతి టెండర్ లెస్సులో పోయిన టెండర్లకు జవాబుదారు ఉన్నది. మీ దగ్గర ఏమున్నది? మీరు రారు. రాకున్నా మేము ఖర్చు పెట్టి
మీ ఆయంలో తెచ్చిన పుస్తకాలు ఒక బిల్లులు కూడా తీసుకొచ్చి ఆడ పెడతాం, మినిట్స్ బుక్లో కాడికెళ్ళి అఫీషియల్గా తీసుకొచ్చి పెడతామని చెప్తే కూడా రారు వీళ్ళు. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలకు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఇన్ని సాధించగలుగుతున్నాం. 2 ఏళ్లలోనే మేము మళ్ళా కూడా చెప్తున్నా, ఎప్పుడో వర్క్ స్టార్ట్ కాదు ఇది ఇప్పుడు వచ్చిన జీవోకు. ఎందుకంటే పాడై గతంలో ఎలక్షన్లప్పుడు ప్యాంప్లెంట్లు తీసిర్రు జీవోలు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు సముద్రం పట్టుకొస్తామని కూడా జీవోలు ఇస్తారు. అట్లాంటి తాలూకు వీళ్ళు సముద్రం హన్మకొండ వరంగల్ జిల్లాకు పట్టుకొస్తామని కూడా జీవోలు తీసేటువంటి మేధావులు వాళ్ళు 80,000 పుస్తకాలు చదివిను కదా. కాబట్టి మేము అట్లా చెప్పట్లే. ఇవాళ జీవో ఇచ్చినాం, 15 రోజులలో 20 రోజులలో టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత 15 రోజులు ప్రాసెస్ ఉంటుంది. వచ్చే నెలలోనే ఇది వర్క్ స్టార్ట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు హుకుం జారీ చేశారు దీని మీద. ఇది మా పనితనం, మా గొప్పతనం. ప్రజలని గమనించండి, గుర్తించండి. వీళ్ళు ఎందుకంటే పొద్దుగాల లేస్తే 4 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని పొద్దుగాల లేస్తే ఎదురుదాడి చేసుకుంటా, అవమానాలు పరుచుకుంటా, పొద్దుగాల లేస్తే ప్రతిరోజు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, వీళ్ళ జీవితం అంతా అబద్ధాలతోటి బతుకుతారు. కాబట్టి ప్రజలు మీరందరూ ఈ దొంగలను గమనించండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నటించే నటన చూస్తే నిజం అనుకొని మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1, 2, 10 సార్ల మీకు మరీ చెప్తున్నామంటే మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్తాను, ఇయ్యాల నేను ఏ డివిజన్లో తిరిగినా ఎక్కడికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఎంత చక్కగా కట్టుకుంటారు. మేము డబుల్ బెడ్రూములు ఇత్తిమి, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి డివిజన్కు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇత్తిమి. ఏది ఇవ్వలేదు చెప్పండి. మేము 10 చెప్తే 7 ఇచ్చినాం. ఆ 7 గురించి చెప్పకుండా ఆ 3 గురించి మాట్లాడుకుంటా పబ్బం గడుపుకొని బతకాలని ఆలోచన చేస్తున్నారు. ఆ 3 కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అమలు పరుస్తారు. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 2-3 స్కీమ్స్ వెనక ముందు అవుతున్నాయి కావచ్చు, కంప్లీట్ ఇచ్చిన మాట వెనక తిప్పకుండా కంప్లీట్ చేసి తీరుతాం. అలా ఎటువంటి ఆలోచన లేదు. మరి ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లా ప్రజలు గమనించాలి దీన్ని. ఎందుకంటే మన జిల్లాని నాశనం చేయడానికి ఉన్నొక్క సెంటర్ జైలుని కూడా క్లియర్ చేసేసి దుకాణం బంద్ చేసి, వరంగల్కు చరిత్ర ఉన్నది. వరంగల్కు ఒక కాకతీయ రాజుల మన చరిత్ర ఉన్నది. హైదరాబాద్ ఉన్నటువంటి డూమ్లు కూడా వరంగల్ చరిత్రకు సంబంధించిన కాకతీయ రాజులై డైనాసిటీకి సంబంధించింది. వాటిని నామరూపాలు లేకుండా వాళ్ళ యొక్క నియోజకవర్గాలకే పరిమితం చేసి గొప్పతనం ఉండటానికి వరంగల్ జిల్లాని నాశనం చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంత నాశనం చేసిండ్రో 100%, దానికంటే 200% నిర్మించి తీరుతామని చెప్పి కూడా ఛాలెంజ్ చేసి మేము ఇలా ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ.